వైసీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లు చదును చేసే పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణను కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలే నీరుగారుస్తున్నారు. జీరో రికవరీ చూపించాలంటూ విచారణ చేస్తున్న ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తున్నారు. లేఅవుట్లు చదును చేసిన వైసీపీ నేతలతో కుమ్మక్కై పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సిఫారసు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఇంజనీర్లు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో జీరో రికవరీ చూపించి బిల్లుల చెల్లింపులకు సిఫారసు చేశారు. మిగతా ఇంజనీర్లు అదే బాట పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సొంత ఎమ్మెల్యేలే అక్రమార్కులకు కొమ్ము కాయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులే గుత్తేదారులకు ముసుగులో జగనన్న లేఅవుట్లు చదును చేసే పనులు చేపట్టారు. పలు చోట్ల తూతూ మంత్రంగా చేపట్టిన ఇంజనీర్లపై ఒత్తిడి తెచ్చి పక్కాగా నిర్వహించనున్నట్లు ఎంబుక్కుల్లో రికార్డులు చేయించారు. వీటికి గత ప్రభుత్వంలోనే 700 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లించేశారు. మరో 300 కోట్ల రూపాయలకు పైగా జమ చేసేందుకు ఏర్పాట్లన్నీ చేసిన దశలో ప్రభుత్వం మారడంతో కథ అడ్డంతం తిరిగింది. ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ ఆదేశించింది. ఇంజనీర్ల బృందాలు జిల్లాలో ప్రస్తుతం విచారణ నిర్వహిస్తున్నారు. లేఅవుట్లకు సేకరించిన భూములు చదును చేశారా, రికార్డుల్లోనే చూపించారా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. నివేదికలు వచ్చే పెండింగ్లో పెట్టిన 300 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు గుత్తేదారులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మనోళ్లే బొలి చిత్తమంటూ సిఫారసులు గత ప్రభుత్వంలో పనులు చేసిన కొందరు వైసీపీ నేతలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఇప్పుడు పలువురు కూటమి ఎమ్మెల్యేలు పైరవీలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు జిల్లా, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఎంపీడీఓల నుంచి డ్రామా పీడీల వరకు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది. 1-2 జిల్లాల్లో ఎమ్మెల్యేలు కలెక్టర్లను కలిసి మరీ బిల్లులు చెల్లింపుల కోసం సిఫారసులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొందరైతే గత ప్రభుత్వంలో పనులు చేసిన వారు కావలసిన మనుషులని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు ఒత్తిడితో కొన్ని జిల్లాల్లో విచారణ బృందాలు పనులు సవ్యంగా జరిగాయని, నిధులేమీ రికవరీ చేయక్కర్లేదని నివేదికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులకు జీరో రికవరీ కింద నివేదించినట్లు సమాచారం. వీటి ఆధారంగా గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ అక్రమాలు, అవకతవకల నేపథ్యంలో పెండింగ్ బిల్లులు చెల్లింపు నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వైదొలగింది. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే పెండింగ్ బిల్లులు చెల్లించాలి. 2014-2019 మధ్య తదేపా ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి హామీ పనులకు గత వైకాపా ప్రభుత్వం విచారణ పేరుతో చేసిన వేధింపులను కూటమి ఎమ్మెల్యేలు మర్చిపోయారా అని తదేపా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో పనులు చేసిన అనేక మంది సర్పంచులు అప్పుల పాలై ఆర్థికంగా దివాళా తీశారు. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు జగనన్న లేఅవుట్లు చదును పనుల్లో అక్రమాలపై విచారణకు కూటమి ఎమ్మెల్యేలే మోకాళ్లద్ది దగ్గరుండి బిల్లులు చేయిస్తుండటంపై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసిబాబు అయితే అందిస్తారు. చెప్పండి వాసిబాబు. రైట్ ఫాతిమా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఇప్పటికీ అన్ని రకాలుగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి అటు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి బిల్లులకు సంబంధించి దానికి కూడా అదే విధంగా దాని మీద కూడా జగనన్న లేఅవుట్లకు సంబంధించి చదును చేసే పనుల్లో జరిగిన అవకతవకల మీద కూడా విచారణ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ విచారణ కూడా జరగనివ్వకుండా కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలే నీరు గారుస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వంలోని నాయకులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇటు జీరో రికవరీ ఏదైతే చదును చేసిన పనులకు సంబంధించి పూర్తిగా జీరో రికవరీ అయితే చూపించి దానికి ఎటువంటి బిల్లులు కూడా లేవని చెప్పి ఇంజనీర్లపై ఒత్తిడి తేవాలని చెప్పి అదే విధంగా కూటమి నాయకులు అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు లేఅవుట్లు చదును చేసిన ప్రక్రియ ఉందో అటు దానికి సంబంధించి గత ప్రభుత్వంలో పనిచేసిన వైసీపీ నేతలు ఎవరైతే జగనన్న హయాంలో ఇచ్చిన పేదలకు పట్టాలు అయితే పంపిణీ చేయడం, జగనన్న హయాంకు సంబంధించి లేఅవుట్లు అయితే వేయటం, దానికి సంబంధించి ఇళ్లను అయితే పంపిణీ చేశారు. ఆ భూమికి సంబంధించి పూర్తిగా ఆ లేఅవుట్లో ఉన్న భూమిని చదును చేయడానికి కొంతమంది కాంట్రాక్టర్లకు అయితే అప్పగించడం జరిగిన నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు అయితే పెట్టి పూర్తిగా ప్రభుత్వం దగ్గర నుంచి పన్నులు అయితే వసూలు చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
దాని మీద విచారణ అయితే చేపట్టింది. దానికి సంబంధించి అటు లేఅవుట్లు ఎవరైతే చేశారో వైసీపీ నేతలు వాళ్ళని ప్రస్తుతానికి విచారణలోకి రానివ్వకుండా కూటమి నేతలే కావాలని అడ్డం పడుతున్నారని చెప్పి అటు ఇంజనీర్ల దగ్గర నుంచి క్లీన్ చిట్ అయితే ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారని చెప్పి అనేక రకాల ప్రాంతాల్లో అయితే విమర్శలు వస్తూనే ఉన్నాయి. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో జీరో రికవరీ అయితే చూపించి బిల్లుల చెల్లింపుకు దాన్ని సిఫార్సు అయితే చేస్తున్నారని చెప్పి ఇప్పటికే ఇంజనీర్లు కూడా చాలా వరకు అదైతే చెప్పడం జరుగుతుంది. అటు ఆ ఇంజనీర్లు ఎవరైతే బెదిరిస్తున్నారో ఇదే తనువుగా తీసుకున్న మిగతా ఇంజనీర్లు కూడా ఇలానే జీరో రికవరీ చూస్తే వాళ్ళు కూడా డబ్బులు దండుకోవచ్చు అన్న నేపథ్యంలో వాళ్ళు కూడా అదే డబ్బులు తీసుకొని పూర్తిగా జీరో రికవరీ అయితే తీసుకునేందుకు జీరో రికవరీ అయితే చూపించేందుకైతే ముందుగా అడుగులు అయితే వేస్తున్నారు. అటు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఏదైతే జరిగిన అక్రమాలను అయితే బయటికి తీసుకురావాలని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో సొంత పార్టీ అక్రమార్కులకు ఎవరైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చదువులు చేయడానికి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారో వాళ్ళ కొమ్ము కాగితం ఏందని చెప్పి పూర్తిగా విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఆ పార్టీ నాయకులు ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు ఆ వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్లకే గుత్తేదారులుగా ఏర్పడి ఆ మిగిలిన నాయకులకి ఆ కట్టిన చదువులు చేసిన పనులను అయితే పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి పనులు అయితే వసూలు చేసి ఆ పనులు జరిపించకపోయినా జరిపించామని చెప్పి డబ్బులు అయితే వసూలు చేశారో వాళ్ళందరూ తూతు మంత్రంగానే చేశారని చెప్పి ఇప్పటికీ ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఎక్కడ చూసుకున్నా సరే అక్కడికి వెళ్లి విచారణ అయితే చేస్తే అవి మొత్తం బయటపడటం అనేది జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే ఇంజనీర్లు రికార్డులు అయితే చేయించడం జరుగుతుంది. ఆ చేయించిన రికార్డులో ఇప్పటికి 700 కోట్ల రూపాయలకు పైగానే బిల్లులు అయితే ప్రభుత్వం వద్ద నుంచి ఏమాత్రం పని చేయకుండా దగ్గర 700 కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం వద్ద నుంచి మారింది. ఈ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగిందని చెప్పి తెలిసిందో అప్పటి నుంచి ఇప్పుడు విచారణకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి విచారణకు అయితే ఆదేశించడం జరిగింది. కాకపోతే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంజనీర్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి ఇంజనీరింగ్ బృందాలు ఉన్నాయో వాళ్ళ మీద కూడా విచారణ అయితే చేపట్టాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ లేఅవుట్లకు సంబంధించి భూములు కూడా చదును చేశారా లేదా ఇదే లేఅవుట్లకు సంబంధించి కేవలం రికార్డులో మాత్రమే చూపించారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి చేసిన కమిటీ అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ నివేదికలు అయితే వచ్చాయి. వాటికి పెట్టిన మొత్తం పూర్తిగా 700 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం వద్ద నుంచి చదును చేశామని చెప్పి తీసుకోవడం అనేది జరిగింది. దాంట్లో 300 కోట్ల రూపాయలు ఇప్పటికే బిల్లులకు సంబంధించి గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకుల దగ్గర ఎవరైతే గుత్తేదారులుగా వ్యవహరించారో అటు ఇంజనీరింగ్ కానివ్వండి ఇటు కాంట్రాక్టర్లు కానివ్వండి మొత్తం వీళ్ళిద్దరికి అకౌంట్ లోకి ఇప్పటికే వాళ్ళు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం దానికి సంబంధించి బిల్లులు ఇచ్చేయండి అంటూ గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న రాయలసీమలో ఉన్న నాయకులు కానీ అటు కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేతలు కానీ ఇద్దరు వత్తాసు పలకడం చూస్తుంటే అటు ఇద్దరికి సంబంధించి ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య కర్నూలు నెల్లూరు జిల్లాల్లో కూడా ఇదే విధంగా పీడీల వరకు ఒత్తిడి తెస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది. అటు అక్కడ ఒక రాయలసీమే కాకుండా పూర్తిగా జగనన్న ప్లాట్లకు సంబంధించి ఎక్కడైతే భూములు కేటాయించాడో అటు పేదలకు ఇవ్వాలి ఇళ్లు ఖచ్చితంగా కల్పిస్తామని మాట ఇచ్చి ఆ అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్నకు ఊరు బయట ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటికి సంబంధించి చాలా వరకు పేదలకు ఇల్లు కేటాయించడం జరిగింది. అక్కడ కేటాయించిన ఇళ్లకు సంబంధించి స్థలాలను చదును చేసి మరి బిల్లులు పెట్టించి సిఫార్సులు చేయించడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు అటు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి నాయకులు వైసీపీ నాయకులు అయితే కానివ్వండి అటు ప్రజాప్రతినిధులు కానివ్వండి వీటికి సంబంధించి ఇంజనీర్లు లేదా గుత్తేదారులుగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా సరే ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వ నాయకులతో సత్సంబంధాలు వెలుగటం ఆ సత్సంబంధాలకు సంబంధించి పనులన్నీ సవ్యంగా జరిగాయని నిధులేమి రికవరీ చేయాల్సిన అవసరమే లేదని చెప్పి ఆ ఇంజనీర్లు అయితే ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు రాయలసీమలోని పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులు ఖచ్చితంగా జీరో రికవరీ అయితే చూపించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. అటు వీటిని ఆధారంగా తీసుకున్న గుత్తేదారులు ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్లు సైతం కలిసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అధికారులకు సంబంధించి కూటమి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆ ఒత్తిడికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ బిల్లులకు మొత్తం క్లియర్ చేసి మాకు సంబంధించి మా అకౌంట్ లో ఈ డబ్బులు వెంటనే జమ చేయాలని చెప్పి గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో అటు కాంట్రాక్టర్లు కానివ్వండి గత ప్రభుత్వంలో పనిచేసిన వైసీపీ నాయకుల దగ్గర వ్యవహరించిన ఇంజనీర్లు కానివ్వండి వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్ కి ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని చెప్పడం దీనితో ఈ నేపథ్యంలో క్లియర్ చేయాల్సిన నేపథ్యంలోనే రాష్ట్ర పంచాయతీకి సంబంధించి అటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే గతంలో పెండింగ్ బిల్లులు అయితే క్లియర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు తెలుగుదేశం హయాంలో చేసిన ఉపాధి హామీ పనులకు కూడా గత ప్రభుత్వం ఖచ్చితంగా బిల్లులు అయితే ఇవ్వటం అనేది జరగదు అని చెప్పి చాలా మంది కాంట్రాక్టర్లను ఆ బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలోనే ఇప్పుడు తిరిగి వాళ్ళకి ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన బిల్లులు వసూలు చేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా వరకు టీడీపీ నాయకులు కానివ్వండి అటు టీడీపీ కార్యకర్తల మీద కానివ్వండి అనేక
మా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొల్పి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి అటు రాయలసీమలో కూడా గతంలో చూసుకున్నట్లయితే ఎన్నో అక్రమ కేసులు అయితే నమోదు చేసి వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందులను ఇప్పుడు గెలిచిన తర్వాత తిరిగి వైసీపీ నాయకులకు వత్తాసు పలకటం, వైసీపీ నాయకులకి ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి ఇవ్వాలి అని చెప్పి కూటమి నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించి వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారని అనుకోవాలి. చాలా వరకు టీడీపీ కార్యకర్తలు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ గత ప్రభుత్వంలో పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో అటు వైసీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ దగ్గర గుత్తేదారులుగా వ్యవహరించిన కాంట్రాక్టర్లు కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇప్పుడున్న కూటమి నాయకులు అలాంటివి సపోర్ట్ చేయడం అయితే చూస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అనుకోవాలి. ఇప్పటికీ ఎంతో మంది ఈ అప్పుల పాలై కాంట్రాక్టుల ద్వారా ఎవరైతే చేశారో ఇప్పటికీ ఈ బిల్లులు చెల్లించక ఆ కాంట్రాక్టర్లు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటు దీనికి సంబంధించి ఈ లేఅవుట్ల పనుల్లో ఏదైతే అక్రమాలు జరిగాయి, ఖచ్చితంగా 700 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఈ అవినీతి మీద విచారణ చేపట్టండి అని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ విచారణ ముందుకెళ్ళకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు వీళ్ళిద్దరూ స్నేహభావంగానే మెలుగుతున్నారని చెప్పి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ.